క్యాబేజీ పచ్చడి చేయడం నేర్చుకుందాము. ముందుగా నూనెలో పచ్చిమిరపకాయ వేయించుకొని అదే నూనెలో క్యాబేజీ వేయించుకోవాలి. నేను షార్ట్ తీయడం మర్చిపోయాను. ఆ తర్వాత మిక్సీ గిన్నెలో జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకొని అందులో మగ్గిన క్యాబేజీ ముక్కలు వేసుకోవాలి. క్యాబేజీ వేసుకుంటూ ఉన్న మధ్యలో చింతపండు పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. చింతపండు పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మిక్సీ పట్టండి. మరీ మెత్తగా చేయొద్దు, లైట్గానే చేయండి. తర్వాత నూనె వేసుకొని పచ్చిశనగపప్పు వేసుకోండి. తాలింపు వేస్తున్నాం అన్నమాట. సాయి మినపప్పు వేసుకోండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని కదపండి. తాలింపు వేగిన తర్వాత ఈ పచ్చడి వేసుకొని పైకి కిందకి అంటూ ఉండండి. ఒకసారి మొత్తం కలిస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలో వేసేసుకోవడమే. అంతేనండి, క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయింది.